ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయం 8వ వచనం. మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన దైవత్వం గురించి మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో రుజువుపరుచుకున్న అనేక సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనతో సవాలు విసురుతున్నాడు, తెలియజేస్తా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరలా ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? వేరొక దేవుడు ఉన్నాడా? మీరే కదా నాకు సాక్షులు. ఎందుకు నేను తప్ప వేరొక దేవుడు లేడని అంటున్నానంటే, ప్రతి కష్టంలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ నీ జీవిత ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని కార్యాలు మీ జీవితాల్లో చేశాను. అడిగినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కృంగినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, సవాళ్లతో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మీరు నా దగ్గర లోబడి ప్రార్థన చేసి విధేయత కలిగి మోకరించి ప్రభువా నాకు ఈ సహాయం చేయమన్నప్పుడు ఎన్నిసార్లు నేను ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చాను. అది మీకు తెలియదా? మీరు సాక్షులు కాదా? మీకు తెలుసు నేనే దేవుడిని అని మీకు తెలుసు. కానీ కొన్నిసార్లు మళ్ళా బలహీనం అవుతున్నారేమో, మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారేమో, కొన్నిసార్లు అనాలోచనలోకి వెళుతున్నారేమో. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? లేడు. క్రైస్తవ జీవితంలో పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం విశ్వసించగలిగి ఆయన యందు మనం నమ్మకం కలిగి ఉంటే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి, గొప్ప గొప్ప సాక్ష్యాలు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన విశ్వసిద్దాం. ఆయన తప్పితే వేరొక ఆప్షన్, వేరొక దేవుడు మన జీవితంలో లేడు. ఆయన మాత్రమే మన జీవితంలో ఉన్న ప్రతి కార్యము చేయగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలించునుగాక. ఆమెన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా లెక్కించి మరొక శ్రేష్టమైన రోజుని మా జీవితంలో ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ కృపలో నడిపించండి ప్రభా. మీరు తప్పితే వేరొక దేవుడు మాకు లేడినైనా నేను మేమే సాక్షులము. అనేక మంది ప్రభా మీకు సాక్షులుగా ఉన్నారు. వారి జీవితంలో చేసిన అనేకమైనటువంటి గొప్ప గొప్ప మేలులు బట్టి వారికి తెలుసు, ప్రతి ఒక్కరికి మీరే దేవుడే. కొన్నిసార్లు వారి జీవితంలో అవిశ్వాసంలోకి వెళ్లకుండా, మరొకరిని ఆశ్రయించకుండా వారి జీవితంలో చేసిన అనేకమైన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు సాక్షులుగా ఈ లోకాన్ని నిలబడి మీ అందే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి, ప్రతి ఒక్కరూ మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఏదనపు పని పాటలు, పుట్టినరోజులు, మా బిడ్డలు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ప్రతి భారమును, వాతావరణాన్ని, వర్షాన్ని, సమస్యలను అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపలో ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.